హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ టేస్టీ. ఈ రోజు వీడియోలో మనందరికీ ఎంతగానో నచ్చి సమోసా రెసిపీ చూపిస్తున్నాను. కానీ మనం రెగ్యులర్ గా తినే ఆలూ సమోసా, ఆనియన్ సమోసా కాకుండా నాన్ వెజ్ లవర్స్ కి ఎంతగానో నచ్చి చికెన్ చీజీ సమోసా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. ఈ సమోసా చేయడానికి ముందుగా 1 కప్ చికెన్ ని నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీలో వేసి చికెన్ కీమాని కూడా ఇందులో యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ చికెన్ కుక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసి బాగా కుక్ చేసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసి బాగా కుక్ చేసుకుందాం. సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు మైదా, 1 కప్పు గోధుమ పిండిని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మైదాని మాత్రమే యూస్ చేయొచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే 1 స్పూన్ గీ, 1 స్పూన్ ఆయిల్ని కాస్త వేడి చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. వాటర్ని యాడ్ చేయకుండా ఈ ఆయిల్లో మనం పిండిని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మనం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా మనం పిండిని కలుపుకోవాలి. అప్పుడే మనం చేసే సమోసాస్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది. మరీ క్రిస్పీగా చికెన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా సాఫ్ట్గా కుక్ చేసిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో 1 స్పూన్ బటర్ని యాడ్ చేయండి. ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా కలపాలి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలపాలి. ఇలా 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా, అలాగే టేస్ట్ కోసం ఇందులో ఆమ్చూర్ పౌడర్, అలాగే కొంచెం చాట్ మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయండి. మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలిపి ఒక 2 నుంచి 3 నిమిషాలు చికెన్ని బాగా కుక్ చేద్దాం. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసి బాగా కలపాలి. చికెన్ని మరీ ఓవర్ కుక్ చేయకుండా ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లారాక ఇందులో 1/2 కప్ చీజ్ని గ్రేట్ చేసి చికెన్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాం. సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం చేసే సమోసాలు బాగా క్రిస్పీగా వస్తాయి. బాగా నీట్ చేసిన తర్వాత దీన్ని ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేసి పెట్టుకుందాం. ముందుగా మనం వీటిని పూరీ సైజ్లో ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పూరీ పైన ఆయిల్ అప్లై చేసి దీనిపై మైదా పిండిని చల్లండి. ఇలా చేసిన తర్వాత ఇంకొక పూరీని దీనిపైన యాడ్ చేయండి. దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు మైదా పిండిని చల్లి ఇంకో పూరీని దీనిపైన యాడ్ చేయండి. ఇలా మొత్తం 3 పూరీలని కలిపి చపాతీలాగా సన్నగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి మనం రోల్ చేసుకున్న చపాతీని లో ఫ్లేమ్లో 2 వైపులా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా జస్ట్ ఎయిర్ బబుల్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువైతే మన సమోసా షీట్స్ విరిగిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇది వేడిగా ఉన్నప్పుడే జాగ్రత్తగా మనం ఈ లేయర్స్ని సెపరేట్ చేసుకోవాలి. మనం మైదా పిండి వేయడం వల్ల ఈ లేయర్స్ ఈజీగా సెపరేట్ అయిపోతాయి. ఇలా లేయర్స్ అన్ని సెపరేట్ చేసిన తర్వాత మనం సైడ్స్ అన్ని కట్ చేసి దీన్ని రెక్టాంగిల్ షేప్లో షీట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని షీట్స్ కట్ చేసుకున్న తర్వాత దీనిపై ఒక తడి బట్ట వేసి పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల మన షీట్స్ ఆరిపోకుండా ఉంటాయి. మనం షీట్స్ కట్ చేస్తున్నప్పుడు మిగిలిన ఈ సైడ్స్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి చిక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు ఒక షీట్ తీసుకొని ముందుగా దీన్ని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని తిప్పుతూ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్ కోన్ షేప్లో దీన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ ఫిల్లింగ్ని ఇలా ప్రెస్ చేస్తూ ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత సైడ్స్కి మనం తయారు చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇంకొక ఫోల్డ్తో దీన్ని టైట్గా మనం క్లోజ్ చేయాలి. ఎక్కడ మనం హోల్స్ లేకుండా మైదా పిండితో దీన్ని బాగా కవర్ చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాస్ని మనం తయారు చేసి పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రై చేయడానికి ముందుగా కడాయిలో ఆయిల్ని వేడి చేద్దాం. ఇది కాస్త వేడయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న సమోసాస్ని ఇందులో ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం చేసిన షీట్స్ అనేవి మాడకుండా బాగా క్రిస్పీగా కుక్ అవుతాయి. అలాగే మిగిలిన సైడ్స్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఫ్రై చేయండి. ఇలా సమోసాలు అన్నిటినీ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు 5-6 పచ్చిమిర్చిని మనం మధ్యలో స్లిట్ చేసి ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకి తీసి మనం దీంట్లో సాల్ట్ని యాడ్ చేద్దాం. ఈ పచ్చిమిర్చి సమోసా కాంబినేషన్లో చాలా బాగుంటాయి. అంతే అండి, టేస్టీ అండ్ యమ్మీ చికెన్ సమోసా ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిల్లీస్తో దీన్ని గార్నిష్ చేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న వీటిని కూడా బెస్ట్ టీ టైమ్ స్నాక్గా మనం సర్వ్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా ఇవి బాగా నచ్చుతాయి. మనం తయారు చేసిన సమోసా పైనంతా చాలా క్రంచీగా, అలాగే లోపల చాలా సాఫ్ట్గా, మధ్యలో చికెన్ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్తే.